పట్టు తిరిగి చెరిపేసుకోవడం తప్ప వేరే ఏం లేదు. ఇక్కడ నంద్యాల వరకు వచ్చేటప్పటికి శిల్పామోహన్ రెడ్డి కుటుంబం దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా మేము సేవ చేసుకొని వచ్చామని చెబుతూ ఇక్కడ నంద్యాల నియోజకవర్గం కొంత వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. రాజకీయాల్లో సరే వారి సొంత విషయం, వ్యాపారాలు ఎక్కడేం చేసుకోవచ్చు, కానీ ప్రజల అభివృద్ధి కూడా పట్టించుకోవాల్సిన అవసరం పాలకుడిగా వారి బాధ్యత, కనీస ధర్మం ఉంది. ఎక్కడే కానీ వాళ్ళ పత్రికల్లోనే ఇదే గ్రామం నుంచి అనుకుంటే నాకు తెలియదు, గోస్పాడు మండలం ఈ గ్రామము సండే ఎమ్మెల్యే మాకు వద్దని ఒక ఓటరు అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అంటే ఒక్కరోజు కనిపించే ఎమ్మెల్యే మాకు వద్దు, పూర్తిగా మాతో ఉండే ఎమ్మెల్యే కావాలని ఒక ఓటర్ స్లిప్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి వాళ్ళ పార్టీ వారే అనేక అవినీతి ఆరోపణలు ఒకరి మీద ఒకరు చేసుకుంటూ ఉన్నారు. మరి అవినీతి ఎంతో కొంత 1%, 2% ఉండి 99%, 98% అభివృద్ధి ఉంటే లెక్కలేక రాదు. కనుచూపేరులో కేంద్రం ఇచ్చిన అభివృద్ధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేత ఎక్కడ కానీ 1% అభివృద్ధి లేకుండా ఇవాళ వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్లు కూడా విశ్వకర్మ యోజన అని కేంద్ర ప్రభుత్వం చేత చేతి వృత్తుల వారికి అనేక రకాలుగా ఉపాధి కల్పించడంలో భాగంగా క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఆ క్యాలెండర్ని తీసుకొని మేము తిరుగుతూ ఉంటే అభివృద్ధి ఈ రకంగా ఉంది, చేతి వృత్తుల వారు అప్లై చేసుకోవచ్చు అని అదే క్యాలెండర్లు పట్టుకొని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కేంద్ర పథకాలు ఉన్నాయి, ఇవి జగనన్న సాధించిన పథకాలు అని చెప్పుకుంటున్నారు. దీనికి మనం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అందుకే మీకు అందరికీ కూడా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దయచేసి కేంద్రం రాష్ట్రానికి డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు దుర్వినియోగం అవ్వడం, ఆ నిధులకు వడ్డీల రూపంలో మనం తిరిగి కట్టాల్సి రావడం, ఇదంతా కాకుండా ఒక్కసారి నేరుగా కమలం గుర్తుకు ఓటేస్తే నిధులు అనేటివి రాష్ట్రానికి రావడం, తిరిగి నియోజకవర్గాలకు రావడం, అవినీతి లేని అభివృద్ధిని చూడొచ్చు. ఇవాళ చూస్తే పట్టాదారు పాస్బుక్ల మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, అద్దురాళ్ళ మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, చివరికి మన ఏదైనా ఆస్తులకు సంబంధించిన పత్రాలు చూస్తే ఒరిజినల్స్ ఇవ్వకుండా కలర్ జిరాక్స్లు మనకి ఇచ్చి డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర దాచుకునే పరిస్థితి. అంటే దాదాపుగా మన ఆస్తికి తిరిగి మళ్ళీ గెలిస్తే యజమాని జగన్మోహన్ రెడ్డి అవుతాడు రాష్ట్రంలో అందరి ఆస్తులకు. పట్టాదారు పాస్బుక్ల మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, అద్దురాళ్ళ మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, చివరికి మన ఏదైనా ఆస్తులకు సంబంధించిన పత్రాలు చూస్తే ఒరిజినల్స్ ఇవ్వకుండా కలర్ జిరాక్స్లు మనకి ఇచ్చి డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర దాచుకునే పరిస్థితి. అంటే దాదాపుగా మన ఆస్తికి తిరిగి మళ్ళీ గెలిస్తే యజమాని జగన్మోహన్ రెడ్డి అవుతాడు రాష్ట్రంలో అందరి ఆస్తులకు. పట్టాదారు పాస్బుక్ల మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, అద్దురాళ్ళ మీద చూస్తే ముఖ్యమంత్రి గారి బొమ్మ, చివరికి మన ఏదైనా ఆస్తులకు సంబంధించిన పత్రాలు చూస్తే ఒరిజినల్స్ ఇవ్వకుండా కలర్ జిరాక్స్లు మనకి ఇచ్చి డాక్యుమెంట్లు కూడా వాళ్ళ దగ్గర దాచుకునే పరిస్థితి. అంటే దాదాపుగా మన ఆస్తికి తిరిగి మళ్ళీ గెలిస్తే యజమాని జగన్మోహన్ రెడ్డి అవుతాడు రాష్ట్రంలో అందరి ఆస్తులకు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒకసారి అవినీతి లేని నిరంతర అభివృద్ధి జరగాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి, కమలం గుర్తుకు ఓటు వేసి, నంద్యాలలో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీతో కూడిన డబుల్ ఇంజిన్ సర్కార్ను ఆహ్వానించి అభివృద్ధిని కోరుకోవాలని పేరున తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. భారత్ మాతాకి.